తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గణితోపాధ్యాయుల కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి నేడు జియోజిబ్రాను పరిచయం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర రిసోర్స్ పర్సన్ అయిన శ్రీ టి మహేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ గారిని తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ సాదరంగా ఆహ్వానిస్తుంది. వారు మరి నేటి శిక్షణా కార్యక్రమాన్ని జియోజిబ్రా పరిచయ కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. నేను ఫస్ట్ ఒక స్లైడర్ తీసుకుంటా. స్లైడర్ పైనకి వెళ్ళి స్లైడర్ బటన్ క్లిక్ చేసి స్లైడర్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడే ఈ పాపప్ విండో వచ్చేస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేసిన ఈ పాపప్ విండో మనకు కనిపిస్తుంది. నంబర్ కావాలన్నా, యాంగిల్ కావాలన్నా, ఇంటీజర్ కావాలన్నా అని అడుగుతుంది. నెంబర్ అంటే ఇన్బిల్ట్ గా స్మాల్ ఏ ఇక్కడ కనిపిస్తుంది. యాంగిల్ అంటే ఆల్ఫా, ఇంటీజర్ అంటే ఎన్. నెంబర్ నాకు కావాలి. నెంబర్ ఇప్పుడు మనం గివెన్ సైజ్ కాబట్టి యాంగిల్ కావాలి. యాంగిల్ ని క్లిక్ చేసిన ఆల్ఫా కనిపిస్తుంది. ఇక్కడ ఇంటర్వెల్ అని కనిపించింది. స్లైడర్ యానిమేషన్. ఇంటర్వెల్ లో మినిమం 0 degrees, మాక్సిమం 360 degrees, ఇంక్రిమెంట్ 1 degree. స్లైడర్ నీకు హారిజాంటల్ గా కావాలన్నా అంటే ఇక్కడ స్లైడర్ వచ్చేస్తుంది. అది హారిజాంటల్ గా కావాలన్నా లేదా వర్టికల్ కావాలని అడుగుతుంది. మనకు సింపుల్ గా మనకు హారిజాంటల్ తీసుకుంటాం. యానిమేషన్ స్పీడ్ 1 ఉంటుంది. ఇప్పుడు నేను ఓకే కొట్టేస్తున్నా. ఇక్కడ స్లైడర్ వచ్చేసింది. ఈ స్లైడర్ ని ఈ విధంగా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యాంగిల్ విత్ గివెన్ సైజ్ కనిపిస్తున్న ఈ టూల్ ని తీసుకుంటున్నాను. ఈ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసిన మనకి ఇక్కడ ఇంతకు ముందు లాగానే 45 degrees అని కనిపిస్తుంది. 45 degrees నాకు వద్దు కావాలి. ఈ 45 degrees ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ కు చూడండి సింబల్స్ కనిపిస్తున్నాయి. ఈ సింబల్ ని క్లిక్ చేస్తే ఆల్ఫా అని కానీ ఈ స్లైడర్ ఆల్ఫా కదా కాబట్టి నేను ఆల్ఫా అని దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ఫా. యాంగిల్ ఎంత కావాలి నాకు? ఆల్ఫా కావాలి. ఓకే ఇక్కడ కనిపిస్తుంది. ఇది కలుపుతున్నా. ఓకే ఇప్పుడు నేను ఈ స్లైడర్ ని మారుస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మారుతుంది. ఇది మనకు ఇది తీసేసుకుందాం. ఇది వద్దు కదా మనకు. ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం నేర్చుకుందాము అంటే హైడ్ అని నేర్చుకుందాం కదా. ఈ ఆబ్జెక్ట్ ని హైడ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది. నేను దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే బ్లూ కలర్ పోయి అది హైడ్ అయిపోయింది. నాకు ఈ సి కూడా కనిపించకూడదు, హైడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ యానిమేట్ గా కావాలి అన్నప్పుడు దీనిపైనకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి యానిమేషన్ ఆన్ అనే దానిపైన క్లిక్ చేయండి. అది యానిమేట్ అవుతుంది. ఇది యానిమేట్ అయ్యేటప్పుడే మనము టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. 0 degrees 90 degrees అనేది అనమాట.
ఓకే, అది ఇప్పుడు తెలుసుకుందాం మనము. ఇది మళ్ళీ మనకి ఇక్కడ అవసరం లేదు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి యానిమేషన్ అనే దాన్ని అన్క్లిక్ చేయండి. అయి నేను చెప్తూ ఉంటే వెళ్తుంది ఈ విధంగా. ఇది మనకు స్లైడర్లో యాంగిల్ విత్ గివెన్ సైజ్ గురించి. ఈ యాంగిల్ విత్ గివెన్ సైజ్లో స్లైడర్ అట్లే పెట్టుకుందాం, లేదంటే మొత్తం తీసేద్దాం. డిలీట్. మళ్ళీ స్లైడర్ తీసుకుంటున్నా, నేను నంబర్ తీసుకున్నా, ఏ వచ్చేసింది. మినిమం కిందకి వెళ్దాం, 0 తీసుకుందాం. 0 to 12 ఇష్టం. ఇంక్రిమెంట్ 0.01 తీసుకుంటున్నా ఇంక్రిమెంట్. నేను ఒక స్లైడర్ని ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ ఇన్పుట్ బార్లో నేనేం చేస్తున్నా అంటే నాకు ఒక పాయింట్ కావాలి. ఆ పాయింట్ ఏంటి అంటే ఏ అనే పాయింట్ కావాలి. నేను టైప్ చేసిన ఇక్కడ అంతే. ఆ పాయింట్ ఎట్లా ఉండాలి అంటే బ్రాకెట్ పెట్టేసి ఏం ఉండాలి, ఎక్స్ యాక్సిస్ లో ఏ ఉండాలి, కామా వై యాక్సిస్ లో 0 ఉండాలి. ఎంటర్ కొట్టినప్పుడే మనకి ఈ పాయింట్ వచ్చేసి, ఈ పాయింట్ ని అంటే ఈ పాయింట్ ఏ విధంగా ఉంది, దీనిపైన ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి 2 కడ పాయింట్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు మారుస్తా చూడండి, ఈ విధంగా మారుతుంది. నేను యానిమేషన్ ఇస్తే స్లోగా వెళ్తుంది. ఎందుకు స్లోగా వెళ్తుంది, నేను ఇంక్రిమెంట్ 0.01 ఇచ్చిన కాబట్టి స్లోగా వెళ్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఇక్కడ స్పీడ్ పెంచితే స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా చూడండి ఒకసారి, 0.01 ఇచ్చిన. ఒకవేళ 1 ఇస్తే దాన్ని తీసేసి 1 ఇచ్చిన, ఈ విధంగా ఇంక్రిమెంట్ 1 అని కాబట్టి 11, 10 ఈ విధంగా. ఇది అసెండింగ్ డిసెండింగ్ లో ఉంది కాబట్టి ఎన్కి ముందరకు వెళ్తుందండి. ఒకవేళ ఆ విధంగా వద్దనుకుంటే కూడా మనం తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఆసిలేటింగ్ ఉంది కదా, నాకు ఇంక్రీజ్ మాత్రమే కావాలంటే ఇంక్రీజ్ మాత్రమే వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఓకే. 7, 8, 9 మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఎందుకు, ఓన్లీ ఇంక్రీజ్ కావాలనుకున్నాం కాబట్టి. దీన్ని యానిమేషన్ క్లోజ్. దీని ఇంకా మనము చాలా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకొక చిన్న చెప్తా. నేను ఇంకొక స్లైడర్ తీసుకుంటున్నా. ఇది ఏ కాబట్టి ఇది బి వచ్చేసింది. ఇది -5, 0 to 5 ఇంక్రిమెంట్ 1. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీనిపైనకి వెళ్ళి ప్రాపర్టీస్ లో స్పీడ్ ఉంది కదా, ఈ స్పీడ్ ని 1 తీసేస్తున్నా. 1 తీసేసి ఆ 1 ప్లేస్ లో సెకండ్ స్లైడర్ బి ఇస్తుంది. సెకండ్ స్లైడర్ బి కదా, బి ఇచ్చేసినాక ఓకే అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సెకండ్ స్లైడర్ బి ఉంది కాబట్టి 1 పెరుగుతుంది. సెకండ్ స్లైడర్ నేను పెంచిన 0 ఆగిపోతుంది. యానిమేషన్ 1 చేంజ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఇంక్రిమెంట్ వచ్చేసి 0.1 పెట్టుకోవచ్చు. చిన్నగా మారుతుంది. ఇక్కడ మనం ఇది బాల్ గా సూచించి మనం పెద్దగా చేసి పిల్లలకు చూపిస్తుంటే ప్రైమరీ లెవెల్ పిల్లలకు బాగా అర్థం అవుతుంటుంది. ఇంకా దీని గురించి ఇంకా ఏం చేసుకోవచ్చు మనము అంటే, స్టార్ట్ అనేది బటన్ కూడా బటన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, బటన్ ని క్లిక్ చేసి ఇక్కడ క్యాప్షన్ లో నేను ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ అని రాస్తున్నా.
సో స్టార్ట్ యానిమేషన్ ఏ స్టార్ట్ యానిమేషన్ ఇది ఏ కామా బి. దీన్ని ప్రెస్ చేస్తే యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బి కూడా యానిమేట్ అవుతుంది చూడండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇంతకుముందు నేను ఓకే బటన్ ఏమి రాసిన బటన్లో స్టార్ట్ యానిమేషన్ ఏ కమా బి, ఏ కావాలి బి కావాలి అని రాసి రెండు యానిమేట్ అవుతుంది. మరి ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ ప్రతిసారి ఇక్కడ వెళ్ళకుండా నేను ఇంకొకటి క్లిక్ చేస్తాను. అంటే క్లోజ్ కావాలి కదా, స్టార్ట్ క్లోజ్ అనుకుందాం. స్టాప్ క్లోజ్ వద్దు, స్టాప్ కావాలి. స్టార్ట్ యానిమేషన్ బ్రాకెట్ ఫాల్స్. యానిమేట్ అవుతున్నాయి, స్టాప్ అయిపోయింది. చూడండి స్టార్ట్ ఎన్నో మ్యాజిక్లు చేసుకోవచ్చు మనం దీంట్లో. స్టాప్ రీసెట్ అంటే మళ్ళీ 0 రావాలి అనే దాన్ని కూడా రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కాకుండా రీసెట్ అన్నప్పుడు ఏం చేయాలి, క్యాప్షన్ లో రీసెట్ ఏముండాలి, స్టార్ట్ యానిమేషన్ ఫాల్స్. నెక్స్ట్ ఏబి రీసెట్. ఇది కమాండ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇస్తే రీసెట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇవ్వాలి. నేను ఏ మాత్రమే పెట్టా, ఫస్ట్ ఏ పెట్టిన తర్వాత ఇక్కడ నాకు కొద్దిగా నా ల్యాప్టాప్ కొంచెం సరిగ్గా కరెక్ట్ రావట్లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రీసెట్ అంటే ఏంటి అంటే ఫాల్స్ అయ్యింది అని ఫస్ట్ ఇచ్చిన నేను. ఏం లేదు, బటన్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ కనిపించిన బట్టే ఫస్ట్ ఏం చేస్తున్నాం, స్టార్ట్ యానిమేషన్ ఫాల్స్ అని వచ్చింది, కానీ నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి అనేది సెకండ్. ఎంటర్ కొట్టిన తర్వాత థర్డ్ వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. అది మనం ఒకవేళ ఆ విధంగా టైప్ చేస్తే రీసెట్ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0కు వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ స్టార్ట్ కొడితే స్టార్ట్ వెళ్ళిపోతుంది. ఇది మనకు ఓకే బటన్. మళ్ళీ నేను మొత్తం డిలీట్ చేసి. రైట్ సార్. ఎవరు సార్ ఆ విధంగా చేసిండ్రు? సార్ వేరే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టున్నారు సార్, మ్యాథ్స్ టీచర్సే కాకుండా. ఓకే పర్వాలేదు మామ, వాళ్ళు మరి అందరి చెప్తా, నేను లాస్ట్ చెప్తాలేండి, మీరు కంటిన్యూ సార్. మహేష్ రెడ్డి సార్ కంటిన్యూ. ఓకే.
సార్ మన జియోజిబ్రో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సర్కిల్ విత్ సెంటర్. జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఆ మౌజ్ ని పక్కకి తీసుకెళ్తుంటే ఆటోమేటిక్ గా సర్కిల్ వచ్చేసింది. చూడండి, తీసుకెళ్తుంది అంతే. ఎక్కడ స్టాప్ చేయాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు, అక్కడ పాయింట్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది మనకు సర్కిల్ విత్ సెంటర్ త్రో పాయింట్. ఇక్కడ కనిపిస్తుంది సెలెక్ట్ సెంటర్ పాయింట్ దెన్ పాయింట్ అండ్ సర్కిల్. ఆ విధంగా అనమాట. ఇది మన నెక్స్ట్ ఇంకొకటి సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్ అని ఒకటి ఇంకోటి ఉంటుంది. దీన్ని తీసుకుంటే ఆ టూల్ తీసుకుంటే ఒకవేళ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంబడే రేడియస్ ఎంత కావాలి అని అడుగుతుంది అనమాట. రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ 23. డిగ్రీస్ లేకపోతే రాదు అది. ఇది 25 degrees అని వచ్చేసింది. ఇది మనకు అది మనకు ఒకవేళ స్లైడర్తో ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. స్లైడర్ యాంగిల్ ఆల్ఫా వచ్చింది 0 to 360 degrees తీసుకుందామా అంత పెద్దగా. ఓకే, ఈ విధంగా స్లైడర్ని జరిపే కొద్దికి అది మూవ్ అవుతుంది. ఒకవేళ 360 degrees అవసరం లేదనుకుంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ డిగ్రీస్ అట్లే ఉండని, డిగ్రీస్ మాత్రం కంపల్సరీ ఉండాలి. యానిమేషన్ ఆన్ చేస్తే యానిమేషన్ ఆఫ్ ఆన్ కూడా మళ్ళీ ఇక్కడ మనకు కింద చూడండి కార్నర్ లో కనిపిస్తుంది. పాజ్ బటన్ వస్తే యానిమేషన్ కూడా క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనకు సర్కిల్ త్రో పాయింట్ ఒకటి, సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్ ఒకటి, మనకి ఏది కావాలంటే అది. ఏం లేదు, మీరు ఇక్కడికి వెళ్ళండి, దీన్ని క్లిక్ చేయండి అంతే. మనకి ఇక్కడ వెళ్ళినప్పుడు సెలెక్ట్ 3 points అనే సర్కిల్ అంటుంది, ఇక్కడ కనిపిస్తుంది. అంటే 1 2 3 జస్ట్ అంతే. ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా 1 2 స్ట్రైట్ లైన్ తీసుకుంటే చూడండి కొద్దిగా అప్పుడే చేంజ్ అవుతుంది. 3. నెక్స్ట్ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా. నాకేం కావాలి అంటే ట్యాంజెంట్స్ కావాలి. ట్యాంజెంట్స్ తీసుకుందాం. దీనికి ట్యాంజెంట్స్ సర్కిల్ కు ట్యాంజెంట్స్ వచ్చేసినాయి. ఫస్ట్ సర్కిల్ ని క్లిక్ చేసిన, పాయింట్ ని క్లిక్ చేసిన, ట్యాంజెంట్స్ వచ్చేసినాయి. ఇది మనకు ట్యాంజెంట్స్ ని గీసే పద్ధతి. ఒకవేళ ఆ పాయింట్ ని ఇక్కడ తీసుకెళ్తే ట్యాంజెంట్ 0. ఈ విధంగా ఇవి ట్యాంజెంట్స్ గీసే పద్ధతి. ఇంకొకటి ఈ టూల్ బార్ ని మనం అంటే ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నాం కదా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే మనం దీన్ని కొంచెం మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పిన. అంటే ఒకవేళ నాకు ఈ సపరేట్ గా ఈ టూల్ కావాలి అనుకుంటే టూల్స్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ టూల్ అని కొట్టండి. అవుట్పుట్ బార్ లో అవుట్పుట్ బార్ లో ఇన్బిల్ట్ గా మనకు అవుట్పుట్ బార్ ఇన్పుట్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తుంటుంది. అవుట్పుట్ ఆబ్జెక్ట్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏమేమి చేసినామో ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. సర్కిల్ సి అనేది డ్రా చేసిన, అది తీసుకున్నా. ట్యాంజెంట్ 2 ట్యాంజెంట్స్ వచ్చినాయి, ఆ 2 ట్యాంజెంట్స్ కూడా తీసుకున్నాం. ఇది ఇన్పుట్ బార్ లో 3 పాయింట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయి కాబట్టి ఓకే.
నెక్స్ట్ నేమ్ ఏమి ఇవ్వాలనుకున్నా టూల్ 1 ఉంది. టూల్ 1 కాకుండా మహేష్ అనేది నేను సింపుల్ గా నా పేరు రాసుకుంటున్నా, ఇది అనుకుంటున్నా. టూల్ హెల్ప్ అంటే నేను ఒకవేళ ఆ టూల్ తీసుకుంటే ఏం చేయాలి, క్లిక్ 2 పాయింట్స్ లేదా మన ఇష్టం అనమాట. నేను క్లిక్ 2 పాయింట్స్ అని హెల్ప్ తీసుకుంటున్నా. ఫినిష్. ఇక్కడ చూడండి కొత్త టూల్ కనిపిస్తుంది, మహేష్ అనే టూల్ కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నా, ఏం కనిపించలేదు కదా. నేను ఈ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ మహేష్ అనే టూల్ ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన దీన్ని, ఈ టూల్ సెలెక్ట్ చేసుకుంటే నేనేం రాసిన క్లిక్ 2 పాయింట్స్ అన్నా. ఫస్ట్ పాయింట్ మనకు సేమ్ ఇంతకు ముందుగా వచ్చేస్తుంది. మనకు అక్కడ ఏబిసి అనే పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ 3 పాయింట్స్ ని నేను క్లిక్ చేస్తే ఈ మన సేమ్ ఇంతకు ముందు ఈ టూల్లో మనం ఏది చేసుకున్నామో అది వచ్చేసి. ఇది ఇట్లే ఉంటుందా అంటే మనం సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్స్ లో ఏం లేదు సార్, నేను యాంగిల్ చెప్తున్నా. ఒక ట్రయాంగిల్ గీసిన, ఈ ట్రయాంగిల్లో నాకు ఒకవేళ యాంగిల్ కావాలి అనుకుంటే యాంగిల్ అనే టూల్ ని తీసుకొని మొత్తం ఒకటేసారి అన్ని యాంగిల్స్ కావాలనుకుంటేనేమో ఈ ట్రయాంగిల్ పైన ఎక్కడైనా సరే జస్ట్ క్లిక్ చేస్తే మొత్తం యాంగిల్స్ అన్ని వచ్చేస్తాయి. లేదు నాకు సపరేట్ కావాలని ఒకవేళ కావాలనుకుంటే నేను ఇక్కడ బి దగ్గర నాకు యాంగిల్ కావాలంటే సి పాయింట్ ని క్లిక్ చేసి, బి పాయింట్ ని క్లిక్ చేసి, ఏ పాయింట్ ని క్లిక్ చేస్తే నాకు కేవలం బి పాయింట్ మాత్రం, బి దగ్గర మాత్రమే యాంగిల్ వచ్చింది. అదే విధంగా నాకు సి దగ్గర కావాలనుకుంటే ఏ, సి అండ్ బి, ఈ విధంగా యాంగిల్స్ మనకు కనిపిస్తుంటాయి. ఈ యాంగిల్ 38.66 మనకు 2 డెసిమల్స్ ఉంది. ఆ 2 డెసిమల్ మనకు కనిపించకూడదు అనుకుంటే ఆప్షన్స్ లోకి వెళ్ళి రౌండింగ్ 0 డెసిమల్ అని క్లిక్ చేస్తే అన్ని డిగ్రీస్ ఏవైనా సరే ఉన్నా కూడా 0 డిగ్రీ అంటే డెసిమల్ పాయింట్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇది మనకు యాంగిల్స్ ని గీయడం, మనం యాంగిల్స్ ని కనుక్కోవడం. లేదు నాకు అట్లా కాదు అనుకుంటే సింపుల్ గా ఏదైనా మీరు ఒక పాలిగాన్ తీసుకొని ఈ పాలిగాన్ ని యాంగిల్ ని క్లిక్ చేసి ఈ యాంగిల్ టూల్ ని క్లిక్ చేసుకొని ఎక్కడ క్లిక్ చేసినా సరే అన్ని యాంగిల్స్ వచ్చేస్తాయి సింపుల్ గా. ఇది వెరీ సింపుల్, అన్ని యాంగిల్స్ వచ్చేసినాయి ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో. ఇది ఓన్లీ డెసిమల్స్ లేకుండా వచ్చింది కదా సార్? మరి నేను ఆల్రెడీ ఇక్కడ చేసిన కదా సార్, రౌండింగ్ 0 డెసిమల్స్ అని వచ్చేసింది. దాంతో ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేసిన కాబట్టి వచ్చేసింది. ఓకే. ఇక్కడ కాకుండా నేను వేరే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డిలీట్ చేస్తున్నా.